అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరం. జూలై 12వ తారీఖు శనివారం రోజున మేషరాశి వారికి తప్పకుండా జరిగేది ఇదే. ఖచ్చితంగా మేషరాశి వారి యొక్క జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి ప్రవేశించబోతున్నాడు. మేషరాశి వారి ఎక్కడున్నా సరే తప్పకుండా ఈ వీడియోని అయితే చూడండి. అలానే మీ చుట్టూ కొంతమంది అయితే రాక్షసుల్లాగా ఉన్నారు. మేషరాశి వారికి జరిగే తెలిసే ఖచ్చితంగా కూడా ఆశ్చర్యపోతారు. మేషరాశి వారి అంటే జీవితంలోకి ఎవరు ప్రవేశించబోతున్నారు, మేషరాశి వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటువంటి అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం. మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశికి అధిపతి వచ్చేసి కుజుడు. ఇక మేషరాశి వారు ఎలా ఉంటారు అంటే సాధారణమైనటువంటి వ్యక్తుల యొక్క లక్షణాల కన్నా కూడా మేషరాశి వారిలో జన్మించిన వారి యొక్క లక్షణాలు కాస్త డిఫరెంట్గా ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి సాధారణమైనటువంటి వ్యక్తుల కంటే కూడా కాస్త డిఫరెంట్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయంటే వీరి ఆలోచన విధానం అనేది పూర్తిగా కూడా డిఫరెంట్గా ఉంటుంది. అందరిలాగానే వీరు అస్సలు కూడా ఆలోచించరు. వీరికంటూ ఒక ప్రత్యేకత అయితే ఖచ్చితంగా అయితే ఉంటుంది. ఆ యొక్క ప్రత్యేకత కారణంగానే వీరు చాలా డిఫరెంట్గా ఉంటారు. అలానే అన్ని రంగంలో కూడా చాలా ఆసక్తిగా, చాలా ఉత్సాహంగా, ఎంతో యాక్టివ్గా కూడా పాల్గొంటూ ఉంటారు. అలానే వీరు ఏదైనా సరే ఏది చేసినా సరే అవి అనుకుంటే తప్పకుండా సాధించి తీరుతారు. మొండి పట్టుదల అధికంగా ఉంటుంది. ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు అంటే వీరికి అగ్నితత్వమైనటువంటి లక్షణాలు ఉంటాయి. అగ్నితత్వమైనటువంటి రాశులు వ్యక్తిగా పరిగణించబడుతుంటారు. తద్వారా వీరికి కోపం కూడా అధికంగానే ఉంటుంది. ఆ యొక్క కోపం ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కొంతమంది శత్రువులు ఉంటారు. వీరి యొక్క హ్యాపీనెస్ని చూసి ఓర్చుకోలేక ఎప్పుడు కూడా అంటే వీరు విద్యార్థులు కావచ్చు, గృహిణీలు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, అలానే ఆడవారు కావచ్చు, పురుషులు కావచ్చు, అందరికీ కూడాను ఏ రంగంలో ఉన్నవారికైనా సరే, ఏ పొజిషన్లో ఉన్నవారికైనా సరే అలానే చిన్న పెద్ద తేడా లేకుండా ఎప్పుడు కూడా వీరిని ఎవరో ఒకటి టార్గెట్ చేస్తూనే ఉంటారు. ఎందుకంటే వీరి యొక్క యాక్టివ్నెస్ నచ్చక, అలాగే వీరు మంచిగా ఉండటం నచ్చక, వీరు చేస్తున్నటువంటి ప్రజలలో మంచితనం ఎక్కువగా ఉంటుంది. అలానే ఎదుగుదల అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే కష్టపడే స్వభావం కలిగిన వ్యక్తులు కష్టానికి ఎక్కడ కూడా భయపడరు, అనుకున్నది సాధిస్తారు. అలా సాధించే క్రమంలోనే ఇతరులకి వీరి యొక్క మంచితనం అనేది అస్సలు నచ్చదు. ఎవరు కూడా వీరి యొక్క మంచితనాన్ని వీరు మంచిగా చేస్తున్నారని చెప్పేదానికన్నా కూడా వెక్కిరించడం, అలానే వీరు చేసే పనిని అనగదొక్కడం, దానిలో ఎక్కువగా ముందుంటారు. వీరు చేసేటువంటి మంచి పనిని ఎప్పుడు కూడా ఏదో ఒక రకంగా వెక్కిరిస్తూనే ఉంటారు. అంటే వీరి యొక్క చేయడం ఆపివేయాలి, మానివేయాలనేటువంటి దాంట్లో వీరు ఎక్కువగా ఉంటారు. అంతేకాకుండా వీరికి ఎప్పుడు కూడా మంచిగా ఉండాలనేటువంటి తత్వం. అంటే వీరు ఖచ్చితంగా కూడా ఒక ఫినాన్షియల్గా, డబ్బు పరంగా ఎవరిని కూడా అడగకుండా ఉండడం వీరికి చాలా ఇష్టం. వీరికంటూ ఒక ప్రత్యేకతను సృష్టించుకోవడం ఇంకా ఇష్టం. అంటే వీరందరిలా కాకుండా కాస్త డిఫరెంట్గా ఉండాలని, సమాజంలో వీరికంటూ ఒక మంచి పేరు, ప్రతిష్ట, గుర్తింపు ఉండాలి అని చెప్పి అన్నటువంటి దానిని ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు. అలానే వీరి యొక్క మాట తీరుతో, వీరి యొక్క మంచి గుణగణాలతో ఇతరులను చాలా ఈజీగా ఆకట్టుకునేటువంటి వ్యక్తులు. అయితే ఈ మేషరాశి వారికి ఈ సమయంలో గ్రహాలు కొన్ని మార్పు చెందడం అయితే జరుగుతుంది. కనుక వీరు బంధాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీరు బంధుత్వాల విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే మీ యొక్క మంచి కోరేటువంటి బంధాలను కోల్పోయే అవకాశం ఉంటుంది. ఇది మీరు చేసేటువంటి పొరపాటు కాదు. నిజానికి గ్రహాల యొక్క అనుకూలత మీకు లేకపోవడం వలన మీకు ఇలా జరుగుతుందని కూడా అనుకోవచ్చు. మీ యొక్క ఆలోచన విధానం అనేది ఒకలా ఉండదు. అలానే మీ యొక్క ఆలోచన కానీ, మనసులకు కానీ ఎప్పుడు కూడా ఒకే దగ్గర ప్రశాంతంగా ఉండదు. ఎప్పుడు చంచలంగా ఉంటుంది. అంటే ఎప్పుడు ఏది ఆలోచిస్తారో మీకే అర్థం కాదు. ఒకరోజు మంచిగా ఆలోచిస్తారు, ఇంకో రోజు కాస్త నెగిటివ్గా ఆలోచిస్తారు. ఒకరోజు మీ గురించి మీరే గొప్పగా అనుకుంటారు, మరొక రోజు మీ గురించి మీరే డల్గా అనుకుంటారు. ఇలా మీ యొక్క ఆలోచన అనేది ప్రశాంతంగా ఉండదు. తద్వారా మీరు మనసు కూడా ప్రశాంతంగా ఉండదు.
ఏదో ఒక కారణం వల్ల మీరు ఎప్పుడు కూడా మనసుని పాడు చేసుకుంటారు. సంతోషంగా మీరు ఉండరు. మీ పక్క వారిని ఉండేవారిని కూడా సంతోషంగా ఉండనివ్వరు. ఎందుకంటే ఆలోచనలు అలాగే ఆ యొక్క సమస్యలను వారికి కూడా మీరు అంటిస్తూ ఉంటారు. తద్వారా మీరు సంతోషంగా ఉండరు, ఇతరులు కూడా సంతోషంగా ఉండనివ్వరు. ఇలాంటి లక్షణాలు ఉంటాయి మేషరాశి వారికి. అయితే మీకు కానీ పట్టుదల విషయంలో మాత్రం మీరు అంటే చాలా నెంబర్ 1 అని చెప్పుకోవచ్చు. అయితే పట్టుదల అనేది బంధాలను విడగొట్టడం, చెడగొట్టడం, చెడిపోవడం వంటివి వాటిల్లో కాకుండా మీరు గెలవాలి, ఖచ్చితంగా కూడా మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉండాలి, మీరు 10 మందిలో ఒక ప్రత్యేకంగా ఉండాలి, మీకంటూ ఒక గుర్తింపు అనేది ఉండాలి అనేటువంటి దానిలో మీరు ఎక్కువగా ఆసక్తి చూపించండి. అప్పుడు మీకు 100% కూడా మంచి ఫలితాలు అయితే ఉంటాయి. అప్పుడు మీరు అనుకున్నది మేషరాశి వారికి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే ఈ రాశి వారికి ఎందుకు శత్రువులంటే ఇలా వీరి ఎదుగుదలను చూసి ఓర్చుకోలేక శత్రుత్వం అధికంగా ఉంటుంది. ఇక అలాంటి వ్యక్తులలో ఎవరో ఒకరు వ్యక్తి మీ పక్కన చేరి మీకు సమస్యలను సృష్టించాలని చెప్పి చూస్తుంటారు. అలాంటి వ్యక్తులతో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే మీకు ఫ్యూచర్లో కూడా మీకు కష్టాలు అనేటివి ఎదురవుతాయి. అయితే మేషరాశి వర్గ జీవితంలోకి మంచి వ్యక్తులు కూడా వస్తుంటారు. వీరికి గైడెన్స్ ఇవ్వడానికి, అలానే వీరి ఆర్థిక పరిస్థితి బాగోలేనప్పుడు ఆదుకోవడానికి కూడా వచ్చేటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. అందరికీ కూడా ఒకేలాగా ఉండదు. ఒకరికి హాని చేసే వ్యక్తులు లైఫ్లోకి వస్తే మరొకరికి మంచి చేసే వ్యక్తులు లైఫ్లోకి వస్తారు. ఒకరి వల్ల హాని జరిగితే మరొకరి వల్ల మేలు జరుగుతుంది. ఈ మేలు జరిగేటువంటి వ్యక్తులను మాత్రం ఎప్పటికీ కూడా వదులుకోవద్దు. అంటే వీరు ఏం చేస్తే బాగుంటారు, ఎలా చేస్తే బాగుంటారు, ఏ విషయంలో మీకు ఎలా ఉండాలి అనేటువంటి అంశాలపైన కూడా వారికి పూర్తిగా దృష్టి అనేది ఉంటుంది. అలా మీ పైన మీకు మంచి గైడెన్స్ అనేది ఇస్తూ మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్ళిపోతుంటారు. మీరు ఎప్పుడు కూడా బాగుండాలి అని చెప్పి కోరుకుంటారు. మీ యొక్క మంచిని కోరుకునేటువంటి వ్యక్తులు వారు. అలాంటి వ్యక్తులు మీ లైఫ్లో ఉంటే వదులుకోవద్దు. అయితే మేషరాశి వారికి ఉద్యోగ ప్రయత్నాలు అయితే ఈ సమయంలో కలిసి వస్తాయి. తగిన కృషి తప్పకుండా సరే అవసరం. కష్టపడితే ప్రతిఫలం అనేది తప్పకుండా ఉంటుంది. ఎన్ని శుభయోగాలు కలిసి ఉన్నా సరే, ఎన్ని గ్రహాలు అనుకూలించినా, ఎన్ని గ్రహాల యొక్క అనుకూలత, గురుబలం, అదృష్టం అధికంగా ఉన్నా కష్టపడితేనే ఫలితం. అంటే కొన్నిసార్లు తక్కువ విజయం వస్తుంది, మరికొన్నిసార్లు ఎక్కువ కష్టంతో విజయం వస్తుంది. కానీ తక్కువ కష్టంతో వచ్చిన విజయం దానికే ఉంటుందంటే తక్కువ కష్టంతో వచ్చినటువంటి విజయం అది తక్కువ సమయమే. అలానే ఎక్కువ కష్టంతో వచ్చిన విజయం అది ఎవరు కూడా ఆపలేరు. అంటే వీరు ఎలా లైఫ్లో ముందుకు సాగాలి అని ఎన్ని ఒడిదొడుకులు, ఎన్ని కష్టాలు, ఎన్ని ఆటంకాలు, ఎన్ని అడ్డంకులు వచ్చినా, కొన్ని సమయాలలో మీరు ఆగిపోయే పరిస్థితి వచ్చినా సరే మీకు ఇంకొక రూట్ అనేది కనిపిస్తుంది. అంటే ఎక్కువగా కష్టపడి విజయం పొందినటువంటి వ్యక్తులకు ఏదో ఒక రూట్ అనేది ఉంటుంది. మీ జీవితంలో అన్నీ కూడా ముందుకు నిలబడినటువంటి వ్యక్తుల విజయాన్ని మీరు మాటల్లో చెప్పలేము. అలాంటి వ్యక్తులు పొంది ఉన్నారంటే ఇక వారికి తిరుగుండదు. అలాంటి వ్యక్తులే మేషరాశి వారు. ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కొని ముందుకు సాగిపోయే వ్యక్తులు. ఇక కృషి చేస్తేనే ఫలితం. కష్టపడకుండా ఫలితం అనేది రావాలి అంటే మాత్రం అసాధ్యం. ఒకవేళ వచ్చినా సరే అది ఎక్కువ సమయం ఉండదు. కాబట్టి మీరు ఈ ఒక్క విషయాన్ని గ్రహించండి. మీకు కష్టపడితే ప్రతిఫలం అయితే వస్తుంది. కానీ మీ జీవితంలో ఉండే వ్యక్తులు మంచి వారు ఎవరు, చెడువారు ఎవరు అని చెప్పి మీకు చేసేవారు, మేలు చేసేవారు, హాని చేసేవారు అనేటువంటి దానిపైన కూడా దృష్టిని పెట్టండి. అలా మీరు మంచి వారిని మాత్రం వదులుకోవద్దు. అలానే మీకు హాని చేయాలని చెప్పి వ్యక్తులను చేయకూడదు. కాబట్టి మేషరాశి వారి యొక్క జీవితంలోకి ఎలాంటి వ్యక్తులు రాబోతున్నారు, అలానే జూలై 12వ తారీఖు శనివారం రోజున ఈ రాశి వారు ఎవరితో ఎలా ఉండాలి అనేటువంటి అంశాలను, కాబట్టి మేషరాశి వారికి శక్తి సామర్థ్యాలు ఎక్కువగానే ఉంటాయి. ఈ రాశి వారి వ్యక్తులకి మనం చూసుకున్నట్లయితే కనుక సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు అయితే వీరికి ఉంటాయి. అలాగే వీరు 10 మందికి కూడా సహాయం చేసే గుణాన్ని కూడా కలిగి ఉంటారు మేషరాశి వారు. అయినా ఉన్నప్పటికీ వీరి కష్టాలు వచ్చినప్పుడు ఎదుటి వారి ఏ సహాయం అందించారు, అయితే వీరికి ఎవరికి సహాయం అనేది చేయరని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో దైవ భక్తిని కలిగి ఉంటారో ఎలాంటి సందేహం అయితే ఉండదు. కాబట్టి
ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీళ్ళు శనివారం రోజున వీరి కష్టాలు బాధలు అయితే అన్ని తీరిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇక శుభ ఫలితాలు అయితే రాబోతున్నాయి. కానీ ఈ యొక్క విషయంలో అయితే మాత్రం మీరు జాగ్రత్తగా ఉండండి. అయితే ఈ యొక్క మేషరాశి వారికి వీరికి అదృష్టం అనేది పట్టబోతుందని కూడా చెప్పుకోవచ్చు. ఈ సమయంలో అయితే మీరు మంచి అభివృద్ధులను చూడబోతున్నారండి. ఈ రాశివారు ఈ సమయంలో వీరికి గ్రహాలు గోచారం చాలా అనుకూలంగా ఉండటం వలన మీరు ఏ పని తలపెట్టినా సరే మంచి ఫలితాలను అయితే పొందుకుంటారని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి సంఘంలో మీరే పై చేయి అయితే ఉంటుంది. అదనపు రాబడిలతో అవసరాలకి తీరుతాయి. సన్నిహితులతో వివాదాలు తీరుతాయి. ఆహ్వానాలు కూడా ఈ రోజున అందుతాయి. కనుక మేషరాశి వారికి ఈ రోజున జరగబోయేది 100% ఇదే. కనుక ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరకు చూసినందుకు మీకు ధన్యవాదాలు.